ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ఇది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అవును, ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం మనము గమనించవచ్చు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీర మండలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అని అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్ర తీర మండలి ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. అవును, అతడు ఆ మాటను ఎంతో విశ్వాసంతో నమ్మి దాని ఫలాన్ని పొందుకున్నాడు. కనుక పిల్లరా, ఆ ప్రకారంగానే దేవుడు మనతో కూడా ఆయన ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింప చేస్తానని అంటున్నాడు. మనము ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే తప్పకుండా మన జీవితంలో కూడా అబ్రహాము వలె ఆ వాగ్దాన ఫలంను పొందుకుంటాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.